హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మా బాబు గారిది 1 year బర్త్డే అనమాట, విఘ్నేష్ది. అమ్మవారికి మేము పోతునేస్తామని మొక్కుకున్నాం. ఏ అమ్మవారు అనుకుంటున్నారా? ఇక్కడ జ్ఞానాపురం ఎర్నం తల్లి అమ్మవారు. అంటే ఎవ్వరికి తెలియకుండా ఉండదనమాట, కంపల్సరీ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకొని అమ్మవారికి సారి పట్టుకొని బయలుదేరామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు ధూపం వేయాలన్నమాట. మేము మర్చిపోయాం, మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం కదా. అందుకే మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము వెళ్ళి అక్కడి నుంచి ధూపం తెచ్చి ఇంకా కదలలేదు అది అసలు. అయిపోయి ఇక్కడ ముచ్చలం తల్లి అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. దాన్ని దాటకుండా వెళ్ళకూడదు అనమాట. ఆటో ఎక్కేసి ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళేసి అమ్మవారికి ఇక్కడ నుండి ఏమీ లేకుండా నీట్గా జరిగేటట్టు చూడమ్మ తల్లి అని దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఆటో ఎక్కిసామన్నమాట. డైరెక్ట్గా ఇంకా ఎర్నం తల్లి గుడి దగ్గర దిగి 3 రౌండ్లు వేయాలన్నమాట. చుట్టూన పట్టుకొని 3 రౌండ్లు వేసామన్నమాట. దండం పెట్టుకొని 3 రౌండ్లు వేసిన తర్వాత ఇంకా యాజువల్గా ఇంక దేవుడికి వెనకాల ఉప్పారం పెట్టాలన్నమాట. మేము వెనకాల వెళ్ళి ఉప్పారం పెట్టేసాం 3 రౌండ్లు. అవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట నాకు. ఏటేటి పెట్టాలి అంటే అన్నము, పప్పు, ఒక బొబ్బట్టు, ఇంకా మేకపోతుని కానీ కోడిని కానీ వేస్తాం కదా, దాన్ని రక్తం వెళ్ళి వేయాలన్నమాట బ్యాక్ సైడు. అవన్నీ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. ఇంకా అంతటితో అయిపోలేదండి. ఇంకా 3 రౌండ్లు వేస్తాం కదా, అమ్మవారికి ముర్రటి నీళ్ళు వేసి నేను వెనకాల ఉప్పారం పెట్టామన్నమాట. పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన మా తమ్ముడు చూసారా పట్టుకొని నడుస్తున్నారు. ఈలోపు అమ్మవారికి సారి కూడా పట్టుకెళ్ళామండి. చీర, గాజులు, పువ్వులు, అట్టుపళ్ళు మాకున్న స్తోమతలో పట్టుకెళ్ళాము. చూసారంటే మా తమ్ముడు మా ఆయన మేక, మా ఆయన మా తమ్ముడు కోడిని పట్టుకున్నారు కదా. ఎందుకబ్బా 2 పట్టుకున్నారు, మేకపోతనైతే వేసేవచ్చు కదా, సరిపోద్ది అని అనుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం బలిస్తున్నాం కదా, అది మా బాబు బర్త్డే కదా, ఫస్ట్ కోడిని బలిచ్చి తర్వాత మేకను బలి ఇవ్వాలంట. ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము కనుక్కొని అందరిని అడిగేసి అప్పుడు చేసామన్నమాట. చిన్నపిల్లడు కదా, కొంచెం బలి అని భయపడ్డామన్నమాట. ఇదంతా జరిగిపోయాక మళ్ళీ ధూపం వేసామన్నమాట. ధూపం వేస్తే లాస్ట్ రౌండ్కి మేకపోతే కూడా అలసిపోయినట్టుందండి, నల్లలేదనమాట అస్సలన. మా ఆయన ఏం పట్టుకొని 3వ రౌండ్ అలా దాన్ని పట్టుకొని తిప్పుతున్నారు అనమాట. ఆవేశ పెడిపోతున్నారు, అమ్మ నడలేకపోతుంది అని. ఇంకా 3వ రౌండ్ అయిపోయింది కదండి, ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాం అనమాట. 3వ రౌండ్ అయిపోయింది అనేసి నేను మా ఆయన మేమిద్దరమే కదా మొక్కుకున్నాము. మొక్కుకున్న తర్వాత ధూపం వేసేసి మీ ఇద్దరం ఇంక దేవుడు దండం పెట్టుకున్నాం అనమాట. ఇంకా యాజువల్గా అందరికీ తెలిసి ఇంక మనసులో దండం పెట్టేసుకొని కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును. సరేనండి, సాంగ్ పెట్టాను కదా, ఎలాగుందో చూసి కామెంట్ చేయండి అనమాట. మా బాబు బర్త్డే కాబట్టి అందరూ బర్త్డే విషెస్ చేసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను కంపల్సరీగా. నేనైతే వీడియో కొంచెం లేట్గా పెడతాను, చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడలేని వాళ్ళు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొట్టిన ప్రతి లైక్, సబ్స్క్రైబ్ మాకు మరింత సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ సపోర్టింగ్ మీ.